కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవా ప్రజలలో యెరూషలేములో, యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని రండివి. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని రండివి. ఇది నీ పాప క్షమ కొరకై. ఇది నీ పాప క్షమ కొరకై సిందిన రక్తమంటివి. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. చెప్పన శక్యము మహిమయుక్తము దేవ సంగీత సంతోషము. చెప్పన శక్యము మహిమయుక్తము దేవ సంగీత సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా హల్లెలూయా పాట పాడేదను. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. ప్రభు వాళ్ళకు సమీపించటకు ముందుగా మరి ప్రభు వాక్యం విందాం. అలా కూర్చోండి. బైబిల్ పల్ల పాడుకుంటాం. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్ల పాడు. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట. యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట. యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట. యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్
ప్రభు బలలో పాలు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు మార్చి చదువుకుంటాం. 12 వచనాలకు మార్చి చదువుకుంటాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. పేజీ నెంబరు 256 పాత నిబంధనలో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు మార్చి చదువు. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోనులో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారుడు ఉజ్జాను అహయోనును ఆ క్రొత్త బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలు అందరినూ సరళ వృక్షంతోనూ కర్రతో చేయబడిన నానా విధముల చితార స్వరమండలములను, తంబూర్లను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండను అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసము 3 నెలలు గిత్తీడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. మరొక భాగం చదువుకుంటాం. 1 కొరింథీ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుంటాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. తల్ల వంచి ప్రార్థనలోకి ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. మా ప్రేమ గల పరిశుద్ధమైన పరలోక తండ్రి, జీవము గల మా దేవ, కృపా కనికరం గల మా ప్రభువా, మీ ఘన స్తోత్రాలు. 2025 5వ మాసంలో తండ్రి 3వ ప్రభుదినములో నీ రక్తమిచ్చి కొన్న సంఘములో ప్రభువా నన్ను మమ్మల్ని చేర్చి నేను ఆరాధించి గణపరిచి పూజించేదాని కొరకై మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు ద్వారా తీసుకొచ్చిన లేఖన భాగాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా 28 సంవత్సరాల నుంచి కోనేటిబడి యొద్ద ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నా జీవితంలో కూడా అనేక సార్లు తండ్రి అనేక సంవత్సరాలుగా పాపం అనేటువంటి విధానంలో పడి నా దేవా ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో పడి ఉండగా పాపముల చేత చచ్చిన వాడిని అయ్యండి ఆ పాడి మీద ఉన్నటువంటి వ్యక్తివాడిగా ఉండగా ప్రభువా నువ్వు కనికరం గల దేవుడు అయ్యండి నా యొద్దకు వచ్చి నన్ను ముట్టి ప్రభువా నా పాపం నుంచి నన్ను విడిపించిన విధానంకై స్తోత్రాలు. దాని కొరకై నా తండ్రి మీరు కలవరి సెలవులో అమూల్య రక్తమును కాచినారు. నా నిమిత్తమై సర్వమును మీరు అప్పగించుకుంటూ
నా కొరకు మరణించి భూస్థాపన చేయబడి మూడోదిన తిరిగి లేచుట ద్వారా నిన్ను విశ్వాసం ఉంచడం ద్వారా నాకు నీతితో కూడా నిరీక్షణ ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంత గొప్ప రక్షణ నాకు నువ్వు అనుగ్రహించినందుకై నీ ప్రజలలో చేరి నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ పూజిస్తున్నాను. ఆరాధనలో రెండవ భాగం తండ్రి, నీ పరిశుద్ధమైన బల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేరాడడానికి మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభువా, నీ శరీరానికి సాధిస్తున్న రొట్టెలోను నీ రక్తానికి సాధు ద్రాక్షలోను యోగ్యంగా పాల్పడినట్లుగా మీరే సహాయం చేయండి. ఈ సమయంలో పాత్రను బలహీనుని సహాయకుడును నిష్ప్రయోజకులను ఖాళీ చేసి వాడుకుని మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాలు మా విడికిడిలో దీవించి ఆస్వాదించండి. ప్రభువా, మీరు ప్రతి వారితో మాట్లాడండి తండ్రి. మీరు సెలవిచ్చారు నిర్గమా 3:12 వెళ్ళుము నీకు తోడైన సెలవిచ్చారు. నిర్గమా 4:12-28 జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 10:20, యోహాను సువార్త 14:14, యోహాను సువార్త 3:34 ఏలైనగా తాను పంపడానికి కొలతలేని ఆత్మను అనుగ్రహించినాక ఆయన మాటలే పలుకుని సెలవిచ్చారు. తండ్రి మీలో ఉండి తండ్రి ఆత్మ మీతో మీరు మాట్లాడుతూ మీరు కాదు అని సెలవిచ్చారు. నా నామం ఎదడిగితే అది ఇస్తా అన్నారు. నీ నోటికి తోడంటే సెలవిచ్చారు. ప్రభువా, బలహీనను నీ కృపకు అప్పగించుకుంటూ నీ వాగ్దానాన్ని కోరుకుంటూ కృపాక్షేమం కోరుకుంటూ నా తండ్రి వినగలిగి చెవి గ్రహించగల హృదయం అంగీకరించి లోబడే స్వభావం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు బలలో పాల్గొనక మునుపు ఇది పరిశుద్ధమైనటువంటి బల్ల, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటిది. ఆ రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసము. యోగ్యంగా పాల్పొందినట్లుగా మరి అనాలోచనగా కానీ పాలు పొందకుండా ప్రభు సన్నిధిలో యోగ్యంగా పాల్పొందినట్లుగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం సరిచేసుకోవడానికి ప్రభు ఇచ్చే తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు యొక్క మరి చరిత్రను చూస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి మోటో కార్డులో మరి మొదటిగా ప్రకటన 21:6 మనం చూడవలసిన తెలుసు కాబట్టి 5 సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. రెండవదిగా 2వ సమూయేలు గ్రంథము 30:19 దావీదు సమస్తమును సమకూర్చుకొని రక్షించుకొనెను. మూడవదిగా మిడతలు తినేసిన సంవత్సర పంటలను నేను మరలా ఇచ్చేదను. కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని యొక్క ఉద్దేశం దేవుడు తన ప్రజలను సమకూర్చవాలనని, సమాధానంలోని తీసుకురావాలని, నెమ్మదిలో ఉంచాలని, దేవునితో కూడా ఆయన యొక్క స్వరమింటూ ఆయనతో కూడా నడిపించాలనేటువంటి ఆలోచన కలిగిన వాడై ఈ వాగ్దానం ఇచ్చాడని విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి పోయిన ప్రభుదినంలో ఒకసారి దేవుని వాక్యం ఆధారం చేసుకొని మొదటి సమూయేలు గ్రంథం 30 దావీదు మరి ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధికి దూరమవుతూ వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. బైబిల్లో మనం చూస్తే దావీదు యొక్క చరిత్రలో 4 ప్రాముఖ్యమైనటువంటి సమయాల్లో తప్పిపోతూ వచ్చాడు. మొదటి సమయంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 30 వారు దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా అన్యులతో కలిసి యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో దేవుడు దావీదుకి కలిగినట్టు సమస్తాన్ని కూడా అన్యునికి అప్పగిస్తూ వచ్చాడు. కాబట్టి దావీదు ఏమంటుండే వారే దావీదుని చంపడానికి ప్రయత్నించినప్పుడు 30:6 దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో సాగిలపడుతూ వచ్చాడు, పశ్చాత్తాపడుతూ వచ్చాడు, ప్రభువాని కన్నీటి పెడుతూ వచ్చాడు, తన తప్పిదాన్ని తెలుసుకుంటూ వచ్చాడు. ఆ కారణం చేత దేవుడు దావీదుని మరలా తిరిగి సమకూరుస్తూ వచ్చాడు, సమస్తము రక్షించినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. అలాగే రెండవదిగా మనం చూస్తే దావీదు యొక్క జీవితంలో 2వ సమూయేలు గ్రంథం 6 ఇప్పుడు రాజు అవుతూ వచ్చాడు. రాజు అయినటువంటి వ్యక్తి మందసాన్ని తీసుకొచ్చే విధానాన్ని ఎరగకుండా వచ్చాడు. తన స్వనీతిని, స్వయసిత్తాన్ని, తన గర్వాన్ని, తన కలిగిన దాన్ని ఆధారపడుతూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినటువంటి కారణం చేత
అక్కడ ఒక మరణము సంభవిస్తూ వచ్చింది. దాన్ని బట్టి దావీదు కూడా ఎంతో వ్యాకులు పడుతూ వచ్చాడు. ప్రియులారా, ఈ భాగంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం సరి చేసుకొని, దేవుడు ఏదైతే చూపిస్తాడో నేను మనం సరి చేసుకొని ఆ పరిశుద్ధమైన బలలో పాల్పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. దావీదు యొక్క జీవితంలో ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటే, దావీదు రాజు అవుతూ వచ్చాడు. దావీదు యొక్క వాస్తవంగా రాజు అయ్యేటువంటి అధికారము లేక అవకాశం దేవుని వాక్యం ప్రకారంగా ధర్మశాస్త్రానుసారంగా దావీదుకు లేదు. చూడండి మాట 16వ అధ్యాయము లేకపోతే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతర గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. 2వ దినవృత్తాంతర గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. యెహోరాము చదవండి, కొంచెం సహాయం చేయండి. యెహోరాము అమ్మ ఒక్క నిమిషం. 2వ దినవృత్తాంతములు 21:4 సరే సరే. మొదటి దినవృత్తాంతములు 21:4 చదవండి దయచేసి. మొదటి దినవృత్తాంతములు 21:4. ఒక్క నిమిషం అన్న. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 4వ వచనం. యెహోరాము తన తండ్రి రాజ్యం ఏలనారంభించినప్పుడు తను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతము చేసెను. చాలు ఈ మాట కాదు కానీ సరే, అక్కడ ఏ రాయబడిందంటే, యెహోరాము తన వెండిని బంగారమును తన కుమారులకు ఇచ్చెను. యెహోరాము తన పెద్ద కుమారుడైనందున జ్యేష్ఠుడైనందున అతనికి రాజ్యం ఇచ్చాను అని రాయబడింది. 21 ఇది 21 2వ దినవృత్తాంతాలు 21 3వ వచనం చదవమ్మా. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులను అనేకములను యూదా దేశములో ప్రాకారముల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యము. కాబట్టి రాజ్యము ఎవరికి వస్తుందంటే జ్యేష్ఠుడైన వారికి, ఇంట్లో పెద్ద కుమారుడికే రాజ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రియులారా, దావీదు ఎటువంటి వాడు, ఎంతవాడు? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. యెషయా తన 7 కుమారులను వీరిని కోరుకోలేని చెప్పి ఇంకను కడసారి వాడున్నాడు. అతడు ఇక్కడికి వచ్చే వరకు కూర్చుందామని విషయంతో చెప్పండి. కాబట్టి ప్రియారా, దావీదు యొక్క జీవితంలో రాజు అయ్యేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే రాజ్యము ఇవ్వాలంటే జ్యేష్ఠుడై ఉండాలా, జ్యేష్ఠుడై పుట్టాలా. అయితే దావీదు కడసారివాడు, 8వ వాడు. అయితే దేవుడు దావీదును కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడు అంటే, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 4వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 4వ వచనం.
ఇశ్రాయేల్ మీద ఆ, నిత్యము రాజునయుండుటకు ఆ. ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా ఇశ్రాయేల్ దేవుడని యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోను నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకొనిను. ఆ, ఆయన యూదా గోత్రమును ఆ, యూదా గోత్రపారులు యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంట్లో నన్ను ఏర్పరచుకొని ఆ, నా యందు ఆయన దయ చూపి నా యందు ఆయన దయచూపి. ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి కాబట్టి ఉన్నాడు. ప్రియారా, దేవుని యొక్క దయ ఇశ్రాయేలు మీద రాజుగా చేయటానికి దావీదును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియారా, దేవుడు దావీదును రాజుగా చేయటానికి దావీదు మీద ఎన్నో ఉద్దేశాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం మనకు తెలుసు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో 23, 22, 23 వచనాలు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. కాబట్టి ప్రియరా, దావీదు యొక్క జీవితాన్ని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. దావీదును రాజుగా నియమించడానికి, దావీదు ద్వారా దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దావీదుని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అయితే అందుకని దావీదు అంటాడు, ఈ సంగతి ఎరిగినవాడే. అయితే 145వ కీర్తన అంటాడు, రాజు అయిన తర్వాత, రాజు అయినా నా దేవా నిన్నే ఘనపరిచెదను. కాబట్టి ప్రియరా, చదవండి. రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యమును సన్నుతించెదను. కాబట్టి ప్రియరా, దావీదు దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు. దేవుని ఆశ్రయించినంత కాలము దావీదు యొక్క జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తూ వచ్చాడు. అయితే ప్రియారా, ఇందాక మనం చదువుకున్న భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము చూడండి. ఆ భాగాన్ని 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము దావీదు చదవండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములధిపతి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసువచ్చుటకై తన ఎదురున్న వారందరితో కూడా బాయిలా యెహోదాలో నుండి ప్రయాణమాయను. కాబట్టి ప్రియరా, ఇది మందసం తీసుకొచ్చేటువంటి పనిని పూనుకుంటూ వచ్చాడు దావీదు. మందసమును తీసుకురావాలంటే అది దేవుని మందసం, దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి స్థలం, దేవుడు మాట్లాడే స్థలం. దేవుడు మరి అటువంటి మందసాన్ని దావీదు తీసుకురావడానికి ఏం చేస్తూ వచ్చాడంటే, చూడండి ఒక మాట. 1 దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. 1 దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరితో ఇలాగ సెలవిచ్చెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడిని యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశములు ఎందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకున్నట్లు వారి ఎదుకు పంపి. కాబట్టి ప్రియరా, మందసం తీసుకురావాలంటే మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారించాల. దానికి బదులుగా దావీదు ఏం చేస్తాడంటే శతాధిపతులతోనూ సైన్యాధిపతులతోనూ అక్కడ కూర్చున్నటువంటి వారితో విచారం చేస్తూ ఉన్నాడు. మనం మందసం తీసుకొద్దాం. 20 సంవత్సరాల క్రితమే సౌలు 5వ వచనం ఉన్న మాట. సౌలు 20 సంవత్సరాలు మందసం విషయమై విచారణ చేయకే అలాగా విడిచిపెట్టాడు. మనము ఆ మందసాన్ని తీసుకుని వద్దామని మనుషులతో మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు దావీదు యొక్క చర్య, దావీదు చేసే ప్రయత్నములో ఆటంకం కలుగుతూ వచ్చింది. ఉజ్జా యొక్క మరణమవుతూ వచ్చింది. కారణం ఏంటంటే మొట్టమొదటిగా దేవునితో చేయాల్సిన విచారణ మనుషులతో చేస్తూ వచ్చాడు ప్రియులారా. అంతకుముందు మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో 17వ వచనంలో దావీదు రాజు అయినాడని తెలిసినప్పుడు ఫిలిష్తీయులు దండెత్తి మరి దావీదు మీదకి వచ్చినటువంటి వారుగా ఉన్నాడు. అప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే యెహోవా యొద్ద విచారం చేస్తూ వచ్చాడు. ప్రభువా, నా మీదకి శత్రువులు వస్తున్నారు,
నన్ను కవలించడానికి శత్రువులు వస్తున్నారని విచారణ చేసినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళుము, నిస్సందేశంగా నేను వారిని నీకు అప్పగించేదను. కాబట్టి ప్రియారా, రెండవసారి అక్కడే 22వ వచనంలో మనం చూస్తే ఫిలిష్తీయులు మరలా దావీదు మీదకు, ఇశ్రాయేలు మీదకు వచ్చినటువంటి వారుగా ఉన్నాడు. మరలా విచారం చేస్తూ వచ్చాడు, ప్రభా నేను పోదురా అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, కంబలి చెట్టుల చప్పుడు కొనలు కదిలించబడినప్పుడు నువ్వు వెళ్ళుము, వారితో యుద్ధం చేయడానికి నీ దేవుడని యెహోవా కూడా వస్తున్నాడు. కాబట్టి ప్రియారా, దావీదు చక్కగా దేవునితో మాట్లాడేవాడు, దేవుని దగ్గర విచారం చేసేవాడు, దేవునితో సంపూర్ణమైనటువంటి రీతిగా నడిచేటువంటి దావీదు యొక్క జీవితంలో ప్రియులారా తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అనేక సార్లు నేను రాజునయ్యాను కదా, నాకు ఇక అడ్డు లేదు, నా ఇష్టము నేను చేయొచ్చు, నా ఇష్టానుసారంగా జీవించవచ్చని తన హృదయంలో నిశ్చయించుకున్నాడేమో కానీ దేవుని దగ్గర విచారించకుండా మనుషుల దగ్గర విచారించేటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాస యాత్రా జీవితంలో అనేక సార్లు మనము కూడా అనేక సార్లు తప్పిపోయేటువంటి వారుగా ఉంటాం. దేవుని బిడలమైండి, దేవుని చేత విమోచించబడిన వారమైండి, దేవుని నీళ్ళ నాళ్ళ ఒక ఉద్దేశం కలిగి ఉన్నటువంటి సంగతి కూడా అనేక సార్లు ఎరగకుండా మన స్వసిత్తాన్ని, మన ఉద్దేశాన్ని నెరవేర్చుకునేటువంటి వారుగా ఉంటాం ప్రియులారా అనేక సార్లు. అందుకనే కుటుంబ వ్యవస్థ జీవితంలో, వివాహ జీవితంలో, ఉద్యోగ జీవితాల్లో, వ్యాపార జీవితాల్లో అనేక సార్లు నష్టాన్ని సవిచూసేవారుగా ఉంటాం. ఎందుకు ఈ నష్టం అంటే ప్రియారా, దేవుని యొక్క ఉద్దేశం ఎరగకుండా మన సొంత ఉద్దేశాన్ని కొనసాగించేటువంటి వారుగా ఉండడం ద్వారానే అనేక సార్లు నష్టం. అది లోకస్తులకైతే పర్వాలే, ఫిలిష్తీయులు బండి మీద, కొత్త బండి మీద తీసుకొని వచ్చారు, వారికి గడలు లెగిసినాయి, అది వేరే సంగతి. కానీ దేవుని బిడలైనటువంటి నీవు నేను, మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రతినిత్యం ఆరాధించి ప్రభు వల్ల పాలుపంచే నీవు నేను ప్రభు యొక్క మహిమార్థమై జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుచున్నాం. దావీదు యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవుని యొద్ద విచారించకుండా మనుషుల దగ్గర విచారించేవాడుగా ఉన్నాడు. ఈనాడు అనేకులు కూడా ప్రియులారా, మనుషులు దేవుని కార్యం చేయాలంటే ప్రార్థించి కనిపెట్టాల్సింది పోయి మనుషులు కూడుకునేటువంటి వారు ఉన్నారు. అనేకులుగా మన సొంత నిర్దేశం నెరవేర్చుకోవాలంటే కొంతమందిని పోగు చేసుకునేటువంటి వారుగా ఉంటారు, మద్దతు తెలుపుకొని కార్యం జరిగించేవారుగా ఉంటారు. ఇది ప్రభు చిత్తమా కాదా, ఇది ప్రభు ఉద్దేశమా కాదా అనేటువంటిది ఈనాడు సనగిలిపోతూ ఉంది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం ద్వారా నీవు నేను హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి ఎందుకు మరణం వచ్చిందంటే ప్రియులారా, దేవుని సన్నిధిని దావీదు చేయవలసిన రీతిగా చేయకుండా నష్టపోతూ వచ్చాడు. రెండవదిగా ప్రియులారా, మందసాన్ని ఎలా తీసుకొచ్చాడంటే క్రొత్త బండి మీద తీసుకుని వచ్చాడు. మందసం తీసుకొచ్చే విధానం ఏంటి చూడండి. సంఖ్యాకాండము 7వ అధ్యాయము, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కహాతీయులు కీయలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేనా వారిది, తమ భుజముల మీద మోయిటే గాని తన భుజముల మీద మోయిటే గాని వారి పని మోయిటియే వారి పని గనుక. కాబట్టి ప్రియరా, లేవి కుమారులు 3 ఉన్నారు, గెర్షోను, కహాతు, మెరారి. వీళ్ళు 3 ప్రత్యక్షపు గుడారం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్ళే సమయంలో వారు అరణ్య ప్రయాణంలో వారు ప్రయాణించినప్పుడు దేవుడు వారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు మొట్టమొదటిగా మోషేకు బయలుపరుస్తూ వచ్చారు, ప్రత్యక్ష గుడారం వేసుకోండి, అది ఆవరణములో గంగాళము, మరి అక్కడ బలిపీఠం ఉంటుంది, పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, రొట్టెల బల్ల అక్కడ ఉంటుంది ప్రియరా. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము, దాని మీద కరుణాపీఠము. దేవుడు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తన నిమిత్తమును మరి ఇతరుల నిమిత్తమును పరిశుద్ధపరచుకుండకాయ ఒక గొర్రెల పిల్లను, శ్రేష్టమైన గొర్రెల పిల్లను బలిగా అర్పించి తను పరిశుద్ధపరచుకొని ఇశ్రాయేల్ నిమిత్తము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క కరుణాపీఠం మీద నుంచి తెరవబడ్డ ఆ కెరూబుల మధ్య నుంచి ఆ యొక్క యాజకుడితో మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు.
చూడండి, ఒక మాట మన జ్ఞాపకం చేస్తూ చూడండి. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనం. రెండు కెరూబుల నడుము నుండి. కాబట్టి రెండు కెరూబుల మధ్య నుండి ప్రభువు మాట్లాడే స్వరాన్ని మోషే వింటూ వచ్చాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 21వ వచనం. నేను నీకిచ్చు శాసనములను కరుణాపీఠ మీద నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును. కాబట్టి ప్రియరా, దావీదు కానీ యాజకులు కానీ చేయవలసిన నియమం ఏంటి అంటే ప్రియరా, దేవునితో మాట్లాడి దేవుని దగ్గర సెలవు తీసుకొని చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు దయచేసి చదవండి అన్న. సంఖ్యాకాండం 4వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయుల్లో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారిని అందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్ష గుడారమందు కహాతీయులు సేవ చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలను. మందసము ఏ రీతిగా ఒక చోట నుంచి మరొక చోటకి వెళుతూ ఉంది. ప్రత్యక్ష గుడారము తీసివేయబడాలని ఇశ్రాయేలు ముందు ప్రయాణం సాగాలంటే పైన మేఘము నిలిచి ఉంటా ఉంది. ఎప్పుడైతే మేఘం వెళుతూ ఉందో దేవుడు మనల్ని ప్రయాణం చేయమనే ఉద్దేశంతో వారు ఇశ్రాయేల్ ప్రజలు గుడారాన్ని పీకి వెళుతున్నారు. పిల్లరా, ఈ ప్రత్యక్ష గుడారం పీకేసే విధానంలో లేవి కుమారులకు 3కి 3 రకాల పనులున్నాయి. కొంతమందికి బళ్ళు ఇచ్చాడు. కహాతీయులకు మాత్రం వారి భుజముల మీద అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులను మోసే భారాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి అహరోను అంటే ప్రధాన యాజకుడు, వారి కుమారులు ఏం చేస్తారంటే ఈ యొక్క మందసాన్ని కానీ ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కరుణాపీఠాన్ని కానీ వాటిని ఒక చోట పెట్టి సముద్ర వత్సలతో దాన్ని కట్టి వాటికి ఉన్నటువంటి ఉంగరములో మోతకర్రలను దూర్చవలను. అంతవరకు యాజకులు చేయవలసిన పని. ఇప్పుడు 15వ వచనం చదవన్న. 4వ అధ్యాయము 15వ వచనం. దండు ప్రయాణమై పోనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దానిని మోయరావలెను. అయితే వారు చావకున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ఏం చేయకూడదంట? ముట్టకూడదు. ప్రియులారా, అంత శ్రేష్టమైనది దేవుని యొక్క మందసం, అంత శ్రేష్టమైనది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఎందుకు ఉజ్జా మరణమవుతూ వచ్చాడంటే అనాలోచనగా తన సన్నిధిని ఆధారం చేసుకొని ఆ ఎడ్ల కాలు జారుతుందని తన చెయ్యి చాపుతూ వచ్చాడు. కాబట్టి ఏమైందంట? ఉజ్జా మరణమవుతూ వచ్చాడు. రెండవదిగా ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని నీవు నేను మనం ఎవరైనా సరే దేవుడు ఎవరికి అప్పచెబితే ఆ పని చేయాల. అంతేగాని ఇది దేవుని పనిలే లేక ఇదిలే అదిలే అని ఎవరొకరు లేని చేస్తే ప్రియులారా, దేవుని యొక్క క్రమం వేరు, దేవుని సన్నిధి వేరు.
దేవుని యొక్క ప్రసన్నత వేరు. దేవుని వాక్యము అనునిత్యము నీతో నాతో మాట్లాడినప్పుడు మనం గ్రహించవలసిన వారముగా, మనం సరి చేసుకునేవలసిన వారుగా, మనం క్రమపరుచుకునేటువంటి వారుగా ఉండాలని దేవుడు ఈ వాక్యం రాస్తూ వచ్చాడు. అందుకని 1 కొరింథీ 10 అంటాడు, దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకు ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? పాత నిబంధన ఎందుకు, ఇలా కొత్త నిబంధన చాలుగా అంటే ప్రియరా, పౌలు అనేక మార్లు పాత నిబంధన ఎత్తి చూపిస్తూ రాస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దుష్టాంతములుగా వారికి ఏదైతే సంభవిస్తూ వచ్చిందో, యుగాంతమందు ప్రభు కొరకై సిద్ధపడే నీకు నాకు బుద్ధి కలగడానికి, సరి చేసుకోవడానికి, సమకూర్చబడటానికి, ప్రభుతో సంపూర్ణమై సాగిపోవడానికి రాయబడుతూ వచ్చినాయని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ప్రియులారా, ఉజ్జా యొక్క మరణము దావీదు యొక్క జీవితాన్ని ఎంతో కలవరపరుస్తూ వచ్చింది. భయపడిపోతూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలముగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు శ్వాసం ఇచ్చిన మన జీవితంలో ప్రియులారా, మనము కూడా అనేక సార్లు మన స్వచిత్తాన్ని అంటాడు కదా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, లేకపోతే 3:5 చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. కాబట్టి ప్రియులారా, అనేక సార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకునే వారుగా ఉంటాం. అందుకే అనేక సార్లు నష్టం. అందుకనే ప్రభు అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి అప్పగించుకో. ప్రభువా, నీ అధికారం నా మీద ఉండాలా. ఏ వ్యక్తి కాదు, ఏ పరిస్థితులు కాదు, నీ అధికారం నా మీద ఉండాలి. అనేక సార్లు ప్రియమైనటువంటి వారులారా, వ్యక్తికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మనం దేవునికి ఇవ్వము. ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వము. మనం పరీక్షించుకుందాం. నేను కూడా మనం గమనిస్తే, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో విషయంలో కానీ, దేవుని వాక్యం చదివే విషయంలో కానీ, దేవుని సన్నిధిని అనుభవించే విషయంలో కానీ, దేవుని సన్నిధిని మనము అనుభవించే ప్రతి సమయంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయానికంటే ఒక వ్యక్తికి ఇచ్చే సమయం ఎంతో ఎక్కువగా ఉండేది కనుక, అందుకని దేవుడు మనలను ఆశీర్వదించడానికి, దేవుడు మనలను మరి ముందుకు సాగించడానికి అనేక సార్లు ఆయన నిలబడేవాడుగా, మరి ఆటంకపరచబడేవాడుగా ఉంటున్నాడు ప్రియరా. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రవక్తన అంతటినీ ప్రభువుకి అప్పగించుకునేటువంటి వారుగా ఉండాలి. 2వ సమూయేలు గ్రంథం 3వ చూస్తే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు మందసము 3 నెలలు ఇత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోము అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ప్రియులారా, దేవుని మందసము 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో ఉండగా దేవుడు ఏం చేశాడు? ఓబేదెదోమును ఆశీర్వదించాడు. ఓబేదెదోము తన కుటుంబము దేవుని సన్నిధిలో ఉంది, దేవుని స్వరం వింటూ ఉంది, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉంది, దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకుంటూ దాని ప్రకారం ప్రవర్తించేటువంటి వారిగా ఉంటుండగా దేవుడు ఏం చేశాడంట? వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, అనేక సార్లు మనము ఆశీర్వదించబడబోవడానికి కారణం ఏంటి అంటే, అనేక సార్లు ప్రియులారా దేవుని సన్నిధికి సరైన రీతిగా రావాల్సిన వారంగా రాలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఉండవలసిన రీతిగా ఉండలేకపోతున్నాం. లేదు బ్రదర్, మాకు ఆశీర్వాదం లేకపోవటం ఏంటి, మాకు కార్లు ఉన్నాయి, బంగాళాలు ఉన్నాయి, డబ్బు ఉంది అనుకుంటాం. ప్రియులారా, భౌతిక సంబంధం ఆశీర్వాదం ఎంత ఉన్నా కానీ, అందుకనే పౌలు అంటాడు ఎఫెసీ 1:3 పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నున్నా కానీ ప్రియరా, అది కేవలం అశాశ్వతమైందే. ఒక దినాన ప్రభు పిలిచినప్పుడు వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, ఎవరమైనా సరే, మినహాయింపు లేదు ఎవరికి. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకై ప్రభుతో ఉన్నప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక ఈ పట్టణాలన్నిటి మీద నీవు అధికారి ఉండమని చెప్పే ఒక దినముంది.
ఆ ఆశీర్వాదాల కొరకై నీవు నేను సిద్ధపడవలసిన వారుగా ఉంచున్నాం ప్రియులరా. ఒబేదేదోము యొక్క జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాన్ని కలిగినటువంటి వాడుగా ఉంచు వచ్చాడు ప్రియులారా. అందుకనే ఒక మాట రాయబడుతూ వచ్చింది 133వ కీర్తన మొదటి వచనంలో, సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు ఎంత మనోహరము. చదవండి అన్నమాట. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమును వలె ఉండును. సియోను కొండ మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును, అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును. ఎక్కడ సమాధానం ఉందో, ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవముండునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను కాదు దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ప్రియారా. కాబట్టి ఆ ప్రభు అయిన వాక్యం ద్వారా ప్రభు అనేక సార్లు మనము దేవుని సన్నిధిలో ఐక్యతను పోగొట్టుకునే వారముగా, దేవుని సన్నిధిలో సమాధానాన్ని పోగొట్టుకునే వారముగా అనేక సార్లు మనం ఉండేటువంటి వారు. కారణం ఏంటి? ఎందుకు ఐక్యత పోగొట్టుకుంటాం, ఎందుకు సమాధానం పోగొట్టుకుంటాం అంటే ప్రియరా, మనలో రేగుతున్నటువంటి, మన హృదయంలో రేగుతున్నటువంటి భావోద్రేకాలు, మన హృదయంలో రేగుతున్న అనేక భోగాలు. యాకోబు అంటాడు, మీరు మీ హృదయంలో అనేక భోగాలు కలిగి ఉన్నారు. దేవుని అడుగుతారు కానీ అవి మీ సొంత ఉద్దేశాల కొరకే. కారణం ఏంటంటే అనేక సార్లు ప్రభువుకి నచ్చినట్టుగా, ప్రభుకి ఇష్టం వచ్చినట్టుగా, ప్రభు యొక్క చిత్తానికి అనుగుణంగా మనం ఉండలేకపోతూ ఉన్నాం అనేక సార్లు. అందుకనే ఐక్యతను లేక సమాధానాన్ని పోగొట్టుకు కారణం చేత ప్రియులారా అనేక సార్లు ఆశీర్వాదము శాశ్వత జీవం అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలముగా, ప్రభుని ఎరిగిన వారముగా ఒబేదేదోమును జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, అక్కడ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోమును ఇంటి వారిని అతని కలిగిన దానిని ఆశీర్వదించున్నాడనే సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంట్లో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. కాబట్టి ప్రియారా, దావీదు ఒబేదేదోము ఇంట్లో దేవుని మందసం ఉండటం వల్ల తనకు కలిగిన కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుందని దావీదు వింటూ వచ్చాడు. మొదటి దినవృత్తాంతంలో మనం చూస్తే 13వ వచనం అంటాడు, అక్కడ ఉద్యమనానికి వ్యాకుల పడుతూ వచ్చాడు, ఇక్కడ భయపడుతూ వచ్చాడు, దేవునికి భయపడుతూ వచ్చాడు. ఏం చేయాలా? దేవుని ఆశీర్వాదాలను రాజైన నేను పొందలేకపోతున్నాను, ఒక సామాన్య మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందేటువంటి వాడుగా ఉన్నాడని దావీదు ఆలోచన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలముగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభుని శ్వాసం ఉంచిన వారముగా, దేవుని మాట వినేటువంటి వారుగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 13-14 వచనాలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. మొత్తం దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. 28 కూడా అంటాడు, నీవు నా మాట విని నా ఆజ్ఞ నీవు గైకొని ఎడల. 14వ వచనం వరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఎన్నో ఆశీర్వాదాలు. నీవు ఇంట్లో దీవించబడదువు, బయట దీవించబడదువు, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ప్రియులారా, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు లేక ఆయన నమ్మిన వారికి, ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుని యొక్క
ప్రియ సహోదరులారా, సహోదరి, దావీదు యొక్క జీవితంలో దేవుని మాట వినకుండా దాని ఇష్టానుసారంగా చేస్తూ వచ్చాడు. చూడండి మాట ఇర్మియా గ్రంథము లేకపోతే 4వ వచనం, కీర్తన 4:2, కీర్తన 4వ వచనం 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, 4వ కీర్తన 2వ వచనం. నరులారా ఎంతకాలము నా గౌరవమును మీరు అవమానముగా చూతురు. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించదు. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని మీరు ప్రేమించుదురు. ఎంతకాలం అబద్ధమైన దాన్ని మీరు వెదకెదరు. ప్రియులారా, దావీదు కూడా అదే చేస్తూ వచ్చాడు. అబద్ధమైన దాన్ని వెతుకుతూ వచ్చాడు. దేవుని వెతకవలసిన సమయంలో, దేవునిని విచారించవలసిన సమయంలో, దేవునితో కలిసి ముందుకు సాగవలసిన సమయంలో అబద్ధమైన దాన్ని, వ్యర్థమైన దాన్ని వెతుకుతూ వచ్చాడు. ప్రియులారా, ఆ కారణం చేతే ఎంతో నష్టాన్ని దావీదు యొక్క జీవితంలో అనుభవించినటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడండి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడుతుంది కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. అనేక సార్లు ప్రియులారా, దేవుని మాటను వినకుండా పెడచెవి పెట్టేటువంటి వారుగా ఉంటాం. అందుకని 2వ దినవృత్తాంతం 29:11 అనుకుంటా, నా కుమారులారా, చూడండి ఆ మాట, 2వ దినవృత్తాంతంలో 3వ దినవృత్తాంతం 29:11 చదవండి. నా కుమారులారా తనకు పరిచారకులయ్యండి ధూపం వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ప్రియులారా, అనేక సార్లు దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి సమయం, దేవుడిచ్చిన పనిని చేయడానికి అనేక సార్లు అశ్రద్ధ చేసేవారుగా, నిర్లక్ష్యం చేసేవారుగా, ఆ సమయాన్ని దాటేసుకుని పోయేవారుగా. ఆ సమయంలో మన హృదయంలో అనేక పోరాటాలు ఉంటాయి. ఎందుకు నాకు ఇవ్వాల్సినప్పుడు ఇచ్చారా, నేను చేయవలసిన సమయంలో చేశానా, నాకు రావాల్సిన గౌరవం వచ్చిందా, నాకు తేవాల్సినటువంటి విధానం వచ్చిందా. అనేక సార్లు ప్రియారా, ఏదో హృదయంలో లేగేటువంటి ఈ భావోద్రేకాల వల్ల దేవుని పనిని నిర్లక్ష్యం చేయటం. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా కుమారులారా, దేవుడు మిమ్మల్ని పరిచారకులుగా నియమించాడు, దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. దావీదు జీవితంలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన కారణం చేత ప్రియులారా, అందుకనే సౌలు అంటాడు, సమూయేలు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ప్రభువా, నేను నీ మాట వినను కానీ నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను ప్రభువా, ఏ కోడి కావాలంటే ఆ కోడిని బలిస్తాను ప్రభువా అంటే, ప్రభు అనే మాట అంటే, నువ్వు నా మాట విను చాలు, నీ దహన బలులు, నీ బలులు నాకు అవసరంలే. అనేక సార్లు ప్రియారా, ఈనాడు దేవుని మాట పెడచెవి పెట్టేవారుగా, నిర్లక్ష్యం చేసేవారుగా అయితే ఉంటాం, కానీ దేవుని కొరకు ఎంతైనా హెచ్చించేవారు ఉంటాం. హెచ్చించొద్దని నేను అంటలేదు, ఉండారు దేవుడు, అందుకు కూడా నియమించుకున్నాడు దేవుడు అటువంటి వారిని. గొప్ప పర్వతానికి వెళ్ళి మానవులను నరుక్కొని తీసుకురామని చెప్పాడు ఎలీషా. కాబట్టి దేవుడికి ప్రతి వారు అవసరమే. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని మాట వినే విషయంలో బలులు అర్పణలు నేను కోవడం లేదు, కానీ నా మాట విను. ఒకడు దేవుని మాట వినడం వల్ల వచ్చే సంతోషం కంటే నీ దహన బలుల వల్ల యెహోవా సంతోషించునా అని సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దావీదు యొక్క జీవితంలో అలా చేస్తూ వచ్చాడు. ఇంకో మాట చూద్దామా, ఆదికాండం 22వ అధ్యాయం 18 చూస్తున్నాడు. ఈ మాట అబ్రాహాముతో అంటున్నాడు, ప్రభు
ఆదికాండం 22 అధ్యాయము 18 వచనం, నీవు నా మాట వినినందున భూలోకములోని ఆ, జనములన్నీయు ఆ, నీ సంతానములన ఆశీర్వదించబడి. కాబట్టి ప్రియరా, ఎవరు ఆయన మాట విన్నారు? యెషయా గ్రంథము ఒక మాట రాయబడుతుంది. యెషయా గ్రంథము 66 అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 66 అధ్యాయము 2వ వచనం. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై విరిగిన హృదయం గలవాడై నా మాట విని వెనుకుచుండును వారినే నేను దృష్టించేదను. ప్రియులారా, అనేక సార్లు దేవుని సన్నిధిలో దీనులమై ప్రభు యొక్క మాట కొరకై వణికేటువంటి వారుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. అటువంటి వారిని నేను దృష్టించేదను అనేటువంటి మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇంకో మాట ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రీతిగా దావీదు ఇప్పుడు చూస్తే చివరికి మనం వెళ్దాము. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం 9వ వచనం నుంచి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చదవన్నా. దేవుని మందసం ఉంటు వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు దొవ్విన దూడ ఒకటియు వదిలింపబడెను. కాబట్టి ప్రియరా, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ మందసము లేవీలు భుజాన పెట్టాడు. ఇప్పుడు 6 అడుగులు సాగగా ఒక కోడి దూడను బలిస్తూ సాగిలి పడుతున్నాడు. ప్రభువా, నేను కొవ్వినవాడనై నా ఇష్టానుసారంగా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను నా ఇష్టానుసారంగా చేసిన దానికి ఎంతో తప్పిదం జరిగింది. ప్రభువా, నన్ను క్షమించుము. ఆ కొవ్విన ఏ రీతిగా ఎద్దును బలిస్తూ ఉన్నాడో, కొవ్విన దూడ బలిస్తున్నాడు, నేను కూడా అలాగే ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 12వ వచనంలో మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఇశ్రాయేల్ ప్రజలకు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనం, మంచి ఇండ్లు కట్టించుకొని విస్తరించి నీ మనసు మదించి దాస్యుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. జ్ఞాపకం చేసుకో. నీకు వెండి బంగారములు విస్తరించి నువ్వు కనాన్లో చేరిన తర్వాత నీ చుట్టూ నీకు కావలసిన కలిమంతా చేరిన తర్వాత నీ మనస్సు మదించి ఐగుప్తులో ఉండగా దేవుడు నిన్ను ప్రేమించి ఐగుప్తు యొక్క 11 తెగుళ్ళు ఐగుప్తు మీద తీసుకుని వచ్చి వారి నుంచి ఎర్ర సముద్రం పాలు చేసి అరణ్యములో ఆ బండలో నుంచి నీళ్ళిచ్చి పరలోకం నుంచి మన్నా కురిపించి ప్రియారా వారికి క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి యోర్దాను దాటి తీసుకొచ్చి వారితో మాట్లాడుతున్నాడు మోషే ద్వారా. దేవుడు, నీవు కనానుకి వెళ్ళిన తర్వాత నీకు సమృద్ధి కలిగిన తర్వాత ఒకవేళ నీ మనసు మదించి నీ దేవుడైన యెహోవాను మరుసుదేవేమో జ్ఞాపకం చేసుకో. దావీదు యొక్క జీవితంలో కూడా అదే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, 6 అడుగులు సాగగా, 6 అంటే 6 సంఖ్య మానవుడు మానవ బుద్ధితో, మానవ స్వభావంతో, మానవ ఇచ్ఛతో నేను పాపానికి నష్టానికి అప్పగించుకుంటూ నీ కార్యాన్ని అలక్ష్యం చేస్తూ వచ్చాను. ప్రభువా, నన్ను క్షమించు అని 6 అడుగులు సాగగా ఒక బలి కొవ్విన దూడను బలిస్తూ ఉన్నాడు. తనను తాను అర్పించుకుంటూ ఉన్నాడు. తనను తాను దేవునికి సమర్పణ చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ప్రియరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 40 కీర్తన 6వ వచనం, 40వ కీర్తన 6వ వచనం, 40వ కీర్తన 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు.
ఏం చేసావంట? నువ్వు నాకు చెవులు నియమించావు ప్రభువా. ఏమి నియమించావు? నాకు చెవులు ప్రభువా. బలులు నైవేద్యాన్ని నీవు కోరట్ల. ఎందుకు చెవి? నా మాట నీవు విను, అంతే చాలు. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు దావీదు, ప్రభువా నీవు బలులైనను నైవేద్యములను కోరట్లేదు కానీ నాకు ఏమి నియమించావంట? చెవి ఇచ్చావయ్యా. ఆ చెవితో నీ మాట నేను వినాలా. కాబట్టి ఆ రీతిగా జ్ఞాపకం చేయబడుతుంటే కీర్తన 51వ అధ్యాయం 16-17 వచనంలో చివరిగా దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడుతున్నాడు. 51వ కీర్తన. నీవు బలిని కోరువాడు కావు, కోరినెడలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం, నీవు ఇరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు శ్వాసం ఉంచిన నీ జీవితంలో, నా జీవితంలో, ప్రభు సన్నిధిలో మన మధ్యలో పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఉంది ప్రియులారా. ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష ఉంది. అనేక సార్లు ప్రభు వల్ల పాల్గొంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఇచ్చిన వాక్యం నన్ను నేను మనము ఆ వాక్యానికి విధేయులమైన వారమై, లోబడిన వారమై, మన జీవితంలో నాకు తెలుసు, నా జీవితంలో నాకు తెలుసు, నీ జీవితంలో నీకు తెలుసు ప్రభువుకు నీవు ఎలాగ ఉండవనేది ప్రియులారా. ఇది ఒకరికొకరు ఎవరికి వారే తెలుసు ప్రియులారా. మనలను అందుకని అంటాడు, మనలను మనమే పరీక్షించుకునే ఎడలా తీర్పు పొందకపోదుము. కాబట్టి దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము 1 కొరింథీ 11వ అధ్యాయంలో అక్కడ రాస్తున్నాడు, అనేకులు ఇది ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగవాడు శిక్షావిధి కలుగుటకే తినిగి తాగుతున్నాడు. అందువలననే మీరు అనేకులు బలహీనులను, రోగులను చాలామంది నిద్రించున్నారు. ఎందుకు ప్రియారా? ఆత్మీయమైన నిద్ర. చాలామంది ఇలా ఆత్మీయమైనటువంటి నిద్రలో ఉన్నారు. ఆత్మీయమైనటువంటి పురికొలుపు లేదు, వారికి ఏమాత్రం సురుకు లేదు. కారణం ఏంటంటే ప్రభు వచ్చే రాకడ బహు సమీపంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి ప్రియులారా. గమనించు, ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనేక రీతిలుగా మనుషులు గమనిస్తూ ఉన్నారు. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ప్రభు అన్నాడు, ఇదిగో నేను గడప దగ్గరే ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవడైనా నా స్వరమిని వాడు నా మాట విని నేను వాడితో కూడా, నాతో వాడు కూడా భోజనం చేయనని ప్రకటన 3:20 జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియారా. ఈ రాత్రికి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు శ్వాసం ఉంచే నీ జీవితంలో, మన జీవితంలో ప్రభు బలలో పాలుబందక మునుపు మనం పరీక్షించుకోవాలి. ప్రభువా ఏ విషయంలో నేను ఎక్కడ తప్పిపోతూ వచ్చాను తను క్షమించండి. మనకు తెలుసు ఎక్కడ తప్పిపోయామో, దాంట్లో అనుమానమే లేదు. ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామో, ఎక్కడ అలక్ష్యంగా ఉన్నామో, మనం ఏదో మనము ఉద్దేశం కలిగిన వారమై దేవుని సన్నిధిని అలక్ష్యం చేసేవారం ఉన్నాం. అదేదైనా నీ డబ్బు కావచ్చు, నీ కులం కావచ్చు, నీ మతం కావచ్చు, నీ పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధికి రావాల్సిన విధంగా రాకుండా అలక్ష్యం చేస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? లేదా ఇంకొక రీతిగా ఏదేదో నీకు రావాల్సింది రాలేదని ఇబ్బంది పడుతూ దేవుని సన్నిధిని అలక్ష్యం చేసేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకును, నీకును, మనకును హెచ్చరిక చేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ప్రభు వల్ల పాలుబందక మనుపు మనం పరీక్షించుకొని ప్రభు ఇచ్చేటువంటి స్వరాన్ని విని ఎక్కడ మనం పడిపోయామో, నష్టపోయామో, ఎక్కడ ప్రభువుకు దూరంగా ఉన్నామో, ఎక్కడ ప్రభు సన్నిధిలో ముందుకు సాగలేకపోతున్నామో, ఎక్కడ అలక్ష్యంగా ఉన్నామో మనం సరి చేసుకొని ప్రభువా క్షమించండి. దావీదు వలె విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యం చేయవయ్యా. అనేక సార్లు నేను నా మనసులో మదించాను ప్రభువా, నిన్ను అలక్ష్యంగా చేస్తూ వచ్చాను, ఎంతో నష్టాన్ని సమకూర్చుకుంటూ వచ్చాను. అయితే నువ్వు నష్టాన్ని సమకూర్చి తిరిగి సమకూర్చే దేవుడు. అందుకని రాస్తూ వచ్చాడు, చూడవలసిన లేదుగా మనకు తెలుసు. 52:25 మిడతల వేసిన సంవత్సరం పంటలను మరలా నేను ఇచ్చేద్దాం. కాబట్టి ఎవరెక్కడ నష్టపోయినా
ఏ వ్యక్తి అయితే విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుంటామో ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదిస్తాడు. బహుగా ఆశీర్వదించే దేవుడు. బాహ్య సంబంధమైన సపోర్ట్ అవసరం లేదు ప్రియారా. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ బాహ్య సంబంధమైన ఆ సపోర్ట్ నీకు లేకుండా దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈ సత్యం మనం ఎరిగి ప్రభు సన్నిధిలో మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకునే వారిగా ఉండాలని ప్రభు పెట్ట మనం